కోర్నిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనంత డైరీని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. వట్టిచెరుకూరు మండలం కోర్నిపాడు గ్రామంలో జరిగిన అనంత డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నాణ్యమైన డైరీ ఉత్పత్తులను ప్రజలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఈ సందర్భంగా కోరారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు ప్రతిపాడు నియోజకవర్గానికి రానున్నాయని బూర్ల రామాంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో నల్లపాటి నాగ సురేష్, నళిని, డాక్టర్ వి గౌరీ, డాక్టర్ నవ్య, సుధారాణి, శ్రీలత, కూటమి నేతలు పాల్గొన్నారు. कृष्ण परमं पदगं सावसन्ति सूर्यः చూడనా మిత్రులు సురేష్ గారు, అదేవిధంగా చెల్లెలు నళిని, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో శ్రావల్య డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించడం, దాన్ని ప్రారంభానికి నన్ను ఆహ్వానించడం నేను చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గం, ప్రతి రైతుకు కూడా డైరీ అంటే పాడి ఉండాలి, పంటతో పాటు పాడి ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ పశు సంపదను పెంచుతారు. దానికి సంబంధించిన పాలకు గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటారు. మరి ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి మిత్రులు సురేష్ గారు, మరి అదేవిధంగా నళిని గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు శ్రీ సావల్య డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఏర్పాటు చేయడం మాత్రం చాలా గర్వకారణంగా ఉంది. ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చదువుకున్నటువంటి పిల్లలకు కూడా ఇది ఉపాధినిచ్చే ఒక దేవాలయంగా రూపాంతరం చెందుతుంది. ఇది దినదినాన అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్నటువంటి డైరీలకు ధీటుగా ఇది మన శ్రావల్య డైరీ ప్రొడక్ట్స్ కూడా దినదినాన అభివృద్ధి చెందాలి. మరి 3 పూలు 6 కాయలు అనేటువంటివి పాత సిద్ధాంతం. ఇది 3 పూలు అనంతమైనటువంటి